తెలుగు పెట్రోలెట్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ ఈరోజు మనం సిటీ రివ్యూ చెబుతున్న బండి వచ్చేసి R15 V3 BS6 రేస్ బ్లూ కలర్. ఈ బండి కొని 2 వీక్స్ అవుతుంది అండ్ నిన్నే ఫస్ట్ సర్వీస్ చేయించాను అండ్ ఈరోజు రివ్యూకి వస్తున్నాను. అంతే, చాలామంది అనుకుంటారు 2 వీక్స్ బండిని అంటే 2 వీక్స్ బండిని నడిపి రివ్యూ ఏం చేస్తాడు అని, బట్ అది నిజం కాదు. BS4కి BS6కి అంత చేంజ్ లేదు, చాలా మైనర్ చేంజెస్ ఉన్నాయి. అండ్ BS4 వెహికల్ నేను 2 ఇయర్స్ నుంచి నడుపుతున్నాను, మా గ్యాంగ్లో ఒకటి ఉంది. అండ్ BS6 సేమ్ ఇదే BS6 బ్లాక్ డార్క్ నైట్ కలర్ 2 months బ్యాక్ ఇంకోటి కొన్నాం మా గ్యాంగ్లో, సో అది నడిపాను. ఈరోజు అవైలబిలిటీ ఇవన్నీ ఉంది కాబట్టి ఇవన్నీ తెచ్చాను, బట్ లేకపోతే నేను డార్క్ నైటే తెచ్చేవాడిని. సో నాకు దగ్గర అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది నేను షేర్ చేయడానికి అబౌట్ ద బైక్. అంటే నాకు ఎనఫ్ నాలెడ్జ్ వచ్చింది బండి మీద. ఫస్ట్ థింగ్, ఈ బండి మీదకి ఎక్కిన వెంటనే ఎర్గనామిక్స్ మనం నార్మల్గా ఇలా నడుపుతాం, బట్ ఈ బండి వచ్చేసి ఇలా ముందుకుంది బికాస్ ఆఫ్ ఇట్స్ స్పోర్టీ ఫీల్. అంటే టాల్, మరీ 6 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, బల్కీగా ఉన్న వాళ్ళు కానీ, షార్ట్గా ఉన్న వాళ్ళు కానీ ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తారు. షార్ట్ వాళ్ళు కాళ్ళు అందుకు, టాల్ వాళ్ళు లెగ్ రూమ్ సరిపోదు. లెగ్ రూమ్ కార్లో వస్తుంది, బండిలో ఏమొస్తుంది, ఇక్కడ తగులుతుంది ముందు కాలు. అండ్ బల్కీ వాళ్ళు అయితే ఈ పోస్టర్లో ఎక్కువసేపు ఉండలేరు. మనం సిటీలో చూసుకుంటే ఏమంటారు, ఊరికనే పొజిషన్ చేంజ్ చేస్తూ ఉండాలి, గేర్, బ్రేక్, యాక్సిలరేటర్ అలా. సో బల్కీ రైడర్స్కి ఇక్కడ పార్ట్ అండ్ నెక్ పార్ట్ చాలా పెయిన్ వస్తుంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఆల్రెడీ ఏమంటారు పెయిన్ తీసుకున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ నార్మల్గా నా హైట్ వచ్చేసి 5'11" అండ్ పక్కన ఎక్కడ ఆపుతాను. నార్మల్గా నా హైట్ వచ్చేసి 5'11" అండ్ నేనైతే నా 2 legs అంటే 2 legsని కంప్లీట్గా కింద అయితే పెట్టగలుగుతాను. యాజ్ యూ కెన్ సీ, ఇదిగోండి నా 2 legs కంప్లీట్ ఇలా టచ్ అయిపోతుంది. సో నాకు అందులో ఏం ప్రాబ్లం లేదు. నా హైట్ 5'11" అండ్ నేను మరీ లా ఉన్నాను, మరీ సన్నంగా ఉన్నాను, యావరేజ్ సైజ్. అండ్ నాకైతే ఆ పెయిన్స్ అనేవి అయితే ఏం లేవు. అండ్ గేర్ బాక్స్ మనం ఇలాంటి ట్రాఫిక్లో నడిపేటప్పుడు మ్యాక్స్ ఫస్ట్ సెకండ్ గేర్లు తప్ప మార్చలేము. సో గేర్ బాక్స్ పర్ఫార్మెన్స్ అయితే అసలు స్ట్రెస్ తీసుకోదు. గేర్ బాక్స్ ఈజీగా పవర్ డెలివరీ చేస్తుంది. అండ్ క్లచ్ అయితే బాస్ చూడండి ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉంది క్లచ్. ఈ బండికి 150cc దిస్ ఇస్ ద స్మూతెస్ట్ క్లచ్ అని చెప్పొచ్చు. అండ్ సిటీకి చాలా ప్లస్ పాయింట్. దీని సస్పెన్షన్ వచ్చేసరికి కొంచెం స్టిఫర్ సైడ్ ట్రాక్ ఫోకస్డ్ అన్నట్టు నాకు అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం స్టిఫ్ ఉంటుంది. బ్యాక్ది బాగానే ఉంటుంది, బట్ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసరికి కొంచెం స్టిఫ్ సైడ్ ఉంటుంది. సో మీరు పాట్ హోల్స్లో కానీ బ్యాడ్ రోడ్స్లో కానీ వెళ్ళేటప్పుడు చిన్నవి అయితే మనకి తెలియవు, కానీ కొంచెం పెద్దగా ఉంటే మాత్రం మనకి ఆ ఫీల్ అనేది తెలుస్తుంది. ఈ మిర్రర్స్ మరీ అంత యూజ్లెస్ కాదు, దీనివల్ల అయితే మనకి యూజ్ ఉంది. లైక్ నేను రేట్ చేయాలంటే 3 out of 5 రేట్ చేస్తాను, బికాజ్ వే టూ ఫార్ ఉన్నాయి. అండ్ ఫిల్టరింగ్ చేసేటప్పుడు తగులుతుందేమో అని భయం ఒకటి. బట్ ఫిల్టరింగ్ విషయానికి వచ్చేసరికి ఈ బండిలో బాస్ ఫిల్టరింగ్ పీస్ ఆఫ్ కేక్, అంటే వెన్నతో పెట్టిన విత్తి అంటారు కదా తెలుగులో, అలాంటిది. ఈజీగా ఎటు నుంచి కావాలంటే అటు నుంచి వెళ్ళిపోవచ్చు, ఎంత చిన్న సందు ఉన్నా ఇది పట్టేస్తుంది. ఇలా అయితే సిటీలో ఎవరు నడపరు, మొత్తం 7000 RPM మీద. బట్ ఇలా నడిపినా ఈ బండి ఇచ్చే మైలేజ్ అయితే మైండ్ బ్లోయింగ్. అరౌండ్ BS4 వెహికల్ నుంచి BS6 2 months బ్యాక్ ఉన్న వెహికల్ దాకా ఇదంతా ఎగ్జాక్ట్ మైలేజ్ చేయలేదు, బట్ ఆ 2 వెహికల్స్ అయితే BS4 వెహికల్ అరౌండ్ 48 ఇస్తుంది. అండ్ BS3 వెహికల్ కూడా 45-47 ఇస్తుంది, ఇలాంటి సిటీ ట్రాఫిక్లో, ఇలాంటి హార్డ్ రైడింగ్ కండిషన్స్లో. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే మనకి ఇంత పర్ఫార్మెన్స్తో అంత మైలేజ్ ఇచ్చే బండ్లు అయితే ఏం లేవు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇది 155cc డైరెక్ట్ కాంపిటీషన్ టు 200 అండ్ అబౌవ్ 200cc బైక్. సో అది గుర్తుపెట్టుకోవాలి. దీని పర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. బట్ బండి అయితే అద్భుతం, కానీ అందరూ వాడలేరు, చాలా తక్కువ మంది వాడగలుగుతారు ఈ బండిని. వాడలేరు ఇన్ ద సెన్స్ చాలా తక్కువ మందికి ఏమంటారు సూట్ అవుతుంది. ఎవరైనా నడపవచ్చు బండిని, బట్ వాళ్ళు యూజ్ టు అవ్వాలి ఈ బండికి. పర్టికులర్గా ఈ బండికి రైడింగ్ పోస్టర్కి యూజ్ టు అవ్వాలి. నేను చెప్పాను కదా, ఫ్రమ్ 2 years ఐఎమ్ యూజ్ టు దిస్ పొజిషన్. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే మినిమం 3 weeks టైం పడుతుంది ఈ బండికి యూజ్ టు కావాలంటే. యు గో. అండ్ 100 టచ్ చేసాము, నేను లో టక్ అయ్యాను, నాకైతే విండ్ బ్లాస్టే లేదు. బట్ ఇందాక ఆ ట్రాఫిక్లో మాత్రం నాకు హీట్ అనేది తెలిసింది. అంటే నేను రైడింగ్ ప్యాంట్ వేసుకున్నాను, మెష్ రైడింగ్ ప్యాంట్, బట్ నాకు కొంచెం హీట్ తెలిసింది. బట్ ఎవరైనా బాక్సర్ మీద కానీ 3/4 మీద కానీ
ఏమంటారు రైడ్ చేస్తే మీకు మాత్రం ట్రాఫిక్లో హీట్ అనేది తెలుస్తుంది. అండ్ కమింగ్ టు బ్రేక్స్ అయితే పర్ఫెక్ట్ ఉన్నాయి. అంటే ఐ కెన్ రేట్ ఇట్ 4/5. దీనికంటే ఈ బండి అంటే ఈ సీసీకి బ్రేక్స్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. టాప్ నాచ్, ఎక్కడ బ్రేక్ చేస్తే అక్కడే పడిపోతుంది. అసలు దీంట్లో స్కిడ్డింగ్ అనే పదమే లేదు, ఎందుకంటే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. స్కిడ్ అవ్వదు, ఎక్కడ స్కిడ్ అవ్వదు. బ్రేక్ కొట్టిన వెంటనే ఆగుతుంది. ఏబిఎస్ చాలా మంచిగా పనిచేస్తుంది ఈ బండిలో. దిస్ ఇస్ ద బెస్ట్ బైక్ ఫర్ సిటీ. మైలేజ్, పవర్, ఫిల్టరింగ్ అన్నీ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ పోస్చర్. అండ్ ఎవరికైనా సేమ్ ఈ పోస్టర్లో కూర్చోలేము అంటే యూ కెన్ గో ఫర్ MT-15, ద ఆల్టర్నేట్ ఆప్షన్ ఆఫ్ దిస్ బైక్. అది సూపర్ బైక్. అసలు దాని గురించి కూడా తొందరలోనే రివ్యూ వస్తుంది. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. సో నేను తీసుకుంటాను ఆ బండిని. తీసుకొని నడిపి నేను నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తాను. అండ్ యాజ్ యూ కెన్ సీ న్యూట్రల్లో చాలా ఈజీగా పడింది. బట్ సిటీలో మనం బ్రేక్స్ ఎక్కువ కొడతాం కాబట్టి మనకు కంఫర్ట్ కావాలి, సిట్టింగ్ కంఫర్ట్. బట్ ఈ గ్రిప్ అయితే మరీ ఎక్కువ గ్రిప్ ఇవ్వదు ఇది, బట్ కొంచెం గ్రిప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. బట్ నా రైడింగ్ ప్యాంట్కి గ్రిప్ ఉంది, సో నేను స్టేబుల్గా కూర్చున్నాను. బట్ ఎవరికన్నా కావాలంటే ఆఫ్టర్ మార్కెట్ హ్యాంగ్ గ్రిప్స్ అయితే కొనుక్కోవచ్చు ఈ బండికి, సో దట్ కంఫర్ట్గా కూర్చోవచ్చు. కాబట్టి ఇలా టైట్ ఉంటుంది, మొత్తం ముందుకి వెనక్కి జరగకుండా ఉంటాము. అండ్ హీట్ అయితే బాస్ మొత్తం ఇటు సైడ్ నుంచి తంతుంది అండ్ మొత్తం ఇక్కడికే తగులుతుంది. హీటింగ్ అయితే చాలా నోటిసబుల్ ఉంది ఈ బండిలో. ఈ వైజర్ ఏదైతే ఉందో 100 దాకా విండుని బాగా ఆపుతుంది. మనం ఒకవేళ 100 స్పీడ్ దాటితే అప్పుడు మన హెడ్ కొంచెం వాబిలింగ్ అవుతుంది. బట్ సిటీలో మనం 100 దాటడం నాట్ ఏ ఈజీ థింగ్. సో సిటీ పర్పస్ ఈ బండి అయితే అమేజింగ్ ఉంది. బ్రేకింగ్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. 90 నుంచి 40 దాకా నేను స్పీడోమీటర్ చూడలేదు, బట్ క్విక్ బ్రేకింగ్, this is the power. సిటీలో నాకైతే ఏ స్పీడ్ బ్రేకర్ దగ్గర దీని బాటమ్ ఇంతవరకు టచ్ కాలేదు. PS4 వెహికల్ నడుపుతున్నాను కదా, సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది, 170 mm. NS200 చాలామంది తెలిసిన బండి, దాని గ్రౌండ్ క్లియరెన్స్ 169 అండ్ డామినర్ 159. సో దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం అన్న ఎక్కువ, డామినర్తో పోల్చుకుంటే చాలానే ఎక్కువ. సో గ్రౌండ్ క్లియరెన్స్ సిటీలో మీకు ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉన్నా దీన్ని మాత్రం ఆపే పని లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవడం. స్లో అయ్యే పని కూడా ఉండదు. స్లో అవ్వాలి సస్పెన్షన్ కన్సిడర్ చేసుకొని, బట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూలో అయితే ఇది ఎక్కడా తీసుకోలేదు. You like the video, you know the drill, right? Like, share, comment, subscribe, and don't forget to hit that bell icon to be notified whenever I post a video. Bye bye. Itlu me Petrol Head signing off.